ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏముంటుందండి, ఎప్పటిలాగే బిగ్ బాస్లో ఈ సీజన్లో అయితే ఫిజికల్ టాస్క్లు బాగా ఎక్కువ ఇచ్చారు. ఈ వారం అయితే ప్రతిరోజు ఫిజికల్ టాస్క్ ఉంటుంది. అలాగే జరిగింది. బిగ్ బాస్ మరొక కొత్త ఫిజికల్ టాస్క్ని కంటెస్టెంట్స్కి ఇచ్చాడు. ఒక పాటని ప్లే చేస్తారు. ఆ పాట అయ్యే వరకు శుభ్రంగా డ్యాన్స్ చేస్తారు. ఆ పాట ముగించేసరికి వాళ్ళకి ఇచ్చిన కలర్స్ హోల్స్ ఉన్నాయి, వాటిలోకి దూరాలి. ఎవరైతే రాణించి ఇమ్యూనిటీని దక్కించుకుంటారో వాళ్లే గెలిచినట్టు. అయితే ఈసారి బాగా కొట్టుకోకుండా కొంచెం నవ్వుకుంటూ సరదాగా ఆడుకోవడం జరిగింది. ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. దీంతో మీరు అందరినీ ఎంటర్టైన్ చేయాలని బిగ్ బాస్ కూడా చెప్పాడు. సో ఇది ఇది కాంపిటీషన్ అయినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ అందరూ ఎక్కువ గొడవ పడకుండా కాసేపు సరదాగా నవ్వుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ హౌస్ని ఎంటర్టైన్ చేశారు. చూసే వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్గానే అనిపించింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడండి. ఏంటే ఈ గేమ్లో గెలిచి అందరికన్నా పై స్టేజ్లో ఉన్నటువంటి భరణి మరియు మన దివ్యాని మీరు ఏ కంటెస్టెంట్ అయితే తీసేయాలనుకుంటున్నారో ఆ గ్రూప్ పేరు చెప్పండి, వాళ్ళని గ్రూప్ నుంచి తొలగించేస్తాం. మీరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఇది మీకు బంపర్ ఆఫర్. మీకు నచ్చిన జంటని ఈ గేమ్ నుంచి శుభ్రంగా తొలగించవచ్చని క్లియర్గా చెప్పారు. దీంతో భరణి దివ్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరి పేరు చెప్తే ఏం ప్రాబ్లం అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నారు. భరణి అయితే తనుజ పేరు ఖచ్చితంగా చెప్పడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇమాన్యుయల్తో కూడా బాండింగ్ చాలా బాగుంది. డెమోన్ అండ్ కళ్యాణ్తో కూడా మంచిగానే మాట్లాడుతూ ఉంటారు. ఈ వైపు ఏం చేయాలో అర్థం కాక సంజన మైండ్ గేమ్ ఆడుతుంది కాబట్టి సంజనాను తొలగించాలి. తను కూడా ఎక్కువ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి సంజనాను తొలగిస్తే ఒకవైపు తర్వాత ఫ్యూచర్లో కూడా తనకి ప్రాబ్లం ఉండదని ఆలోచించి దివ్య భరణి కలిసి ఇద్దరు సంజనాని మేము ఈ గేమ్ నుంచి నేను తొలగించాలనుకుంటున్నాం, ఎందుకంటే మాకు ఫ్యూచర్లో నుంచి ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నాం, అందుకనే నేను తొలగిస్తున్నామని చెప్పారు. ఒక్కసారిగా హౌస్ అంతా షాక్కి గురయ్యారు. అటువైపు సంజన ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది. ఫ్లోరా షైన్ గురించి మనకు తెలిసిందే, ఆమె ఎప్పుడు సైలెంట్గా ఉంటుందనుకోండి. అయితే వెంటనే కాసేపటికి తేరుకున్న సంజన, ఇదేంటి, ఇది అన్ఫేర్, మేము ఆడవాళ్ళం ఎంతో కష్టపడి ఆడాం, మమ్మల్ని ఎందుకు గేమ్ నుంచి తొలగించారు? మీరు మగవాళ్ళని ఎవరైనా తొలగించి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో వాళ్ళే మీకు గట్టి పోటీని ఇస్తారు. వాళ్ళు గట్టి పోటీని ఇచ్చినప్పుడు మీరు నెగ్గుకుంటూ రాలేరు కదా, కాబట్టి మీరు ఆ ఫిజికల్ టాస్క్లో మీకు పోటీని ఇచ్చే వాళ్ళని తొలగించుంటే బాగుండేది. మేము ఆడవాళ్ళం అయ్యుండి ఇంత కష్టపడుతున్నాం, ఫిజికల్ టాస్క్లు నిజంగా మాకు కష్టం అయినప్పుడు కూడా ఏదో రాణించాలని ఫ్లోరా షైన్ కూడా కష్టపడి ఆడింది. దానికి మీరు ఈ విధంగా బిహేవ్ చేయడం నాకు అసలు నచ్చట్లేదు. మమ్మల్ని ఎందుకు తీశారో కరెక్ట్ రీజన్ చెప్పండి అనేసరికి, ఫ్యూచర్లో మాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని మిమ్మల్ని తీసామని చెప్పేసరికి వాళ్ళు అస్సలు దానిని తీసుకోలేకపోయారు. ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం రాకూడదు అనడానికి మమ్మల్ని గేమ్ నుంచి ఎందుకు తొలగించారు, ఇది అన్ఫేర్ కదా అని చెప్పింది. దీంతో సంజన మాట ఏం వినకుండా మాకు మీ మీద ఎటువంటి గ్రడ్జ్ లేదు, మాకు గేమ్ అవసరం కాబట్టి గేమ్లో మీరుంటే మాకు ప్రాబ్లం కాబట్టి మిమ్మల్ని తీసేసాం, మాకు అవకాశం వచ్చింది కాబట్టి తీసేసాం, ఇది అన్ఫేర్ కానే కాదు అని చెప్పేసి వాళ్ళు ఇదిలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేశారు. మేము ఇంత కష్టపడ్డా మాకు ఫలితం దక్కలేదని వాళ్ళు ఎంతో బాధపడ్డారు. అంతేకాదు బిగ్ బాస్ మేము ఇప్పటిదాకా గట్టిగా ఆడాం, తర్వాత కూడా మమ్మల్ని తీసేసినా గట్టిగానే ఆడతామని చెప్పి సంజన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సంజన తీసుకున్న నిర్ణయం మీకైతే ఎలా అనిపించింది? భరణి తీసుకున్న నిర్ణయం కరెక్టా? ఫిజికల్ టాస్క్లు కాబట్టి మగవాళ్ళు ఎవరన్నా గ్రూప్ని తీసుకుంటే బాగుండేది కదా అనిపించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.